దట్ ఈస్ నాట్ ఆల్ యువర్ ఆనర్. ఇంకో 2 పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్. ఈ కథలు రాసింది మరెవరో కాదు, 1970లో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింహారాయ్. ఒరిజినల్స్ తాలూకు కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను. ప్లీజ్. Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of 3 novels which are copyright properties of my client SR Publishers. So now on behalf of my client under section 63 of the Copyright Act 1957, I hereby demand accused Mr. Vasuki 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి 50% షేర్ నా క్లయింట్కి ఇప్పించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all for now, Your Honor. Thank you so much. డిఫెన్స్ దీనికి మీరేమంటారు? ఇప్పటికైనా ఒప్పేసుకో. ఇంపాసిబుల్. యువర్ ఆనర్, ఇది ఒక ఫాల్స్ అక్యుజేషన్. నా క్లయింట్ ఈ అక్యుజేషన్ ఒప్పుకోవట్లేదు. వీ ప్లీడ్ నాట్ గిల్టీ. మై క్లయింట్ ఈస్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. 2 కాపీస్ ని కోర్టు వారు వెరిఫై చేయడం జరిగింది. 98% సేమ్ గా ఉంది. కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు? ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్. తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సరిపోతుంది. దెన్ హౌ డు యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్? సార్, అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు. నా కథలు నా సొంతం. నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే లై డిటెక్షన్ టెస్ట్కి నేను రెడీ. వాట్? నో 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 నో, ఇదేం సినిమా కాదు. నువ్వు అడగానే లై డిటెక్షన్ టెస్ట్ ఇవ్వడానికి. Your Honor, పోనీ ఆ పనే చేద్దాం. అందరికీ టైం సేవ్ అవుతుంది. లెట్స్ గో అహెడ్ విత్ ద లై డిటెక్షన్ టెస్ట్. డిఫెన్స్? దట్ ఇస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద డిఫెన్స్, సర్. ఓకే. సెక్షన్ 45 సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లై డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. యువర్ ఆనర్, లై డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేము. ఐఎమ్ షూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్. లై డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు. ముద్దాయి సరైన సాక్ష్యాధారాలతో తను నిర్దోషులని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి. టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మోర్ ఎవిడెన్స్. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్. యువర్ ఆనర్, ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్. ఓవర్ రూల్డ్. మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి 3 రోజుల గడువు ఇవ్వడమైంది. టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్డ్. నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటే. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది. నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బెయిల్ ఇప్పించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటావు?
నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎంత సిమిలర్గా ఉంటుంటే ఏదో ఒకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింహరాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం 4 బ్రదర్స్. అందులో ఆఖరివాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాలికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన ఆ 2 అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు. నీ చెవులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరా. ఆ బ్లడ్ ఏంటి? వీడు అప్పుడప్పుడు ఇలా జోన్ అవుట్ అవుతున్నాడు. అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు. అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది. అదేంటి, ఎన్నిసార్లు ఇలా జరిగింది? చాలాసార్లు జరిగింది. మనం గొడవపడిన రోజు కూడా వచ్చింది. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి షూట్ అప్పుడు ఒకసారి ఇలా కొన్నిసార్లు డాక్టర్ని కూడా కలిసాం. అంటే చాలా టెస్టులు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు. అంటే ఫస్ట్ సినిమా కదా, సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు. Strange. Yes, ma'am. I really think something is wrong with him. What do you think? ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియసో ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్. అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవ్వరికీ తెలియదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? వీ కెన్ ట్రై క్లినికల్ హిప్నోసిస్ ఆన్ హిమ్. హిప్నాసిస్? యా, హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్, అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్. అసలే ఇది సెన్సిటివ్ కేస్, సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. షూర్. Our print sales are declined by 23%. Excuses. Yeah. వాడికి బెయిల్ వచ్చింది. లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. కాకు শ্যামের গল্প হ্যাঁ কাকু. Sit. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in.
Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. ఈ బుక్ నీ లైఫ్. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? August 17th. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? Last Thursday. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? July 7th. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా? October 19th. ఈ రోజు ఏం జరిగింది వాసు?